రాజమండ్రి ఏటీఎంలలో నగదు నిర్వహించే సంస్థలో దోపిడీ నిర్వాహకుడి హత్య కేసు చిక్కుముడి వీడింది. వైకాపా నేత శ్రీధర్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. దోపిడీ సొమ్ముతో విలాస జీవితం గడిపిన నిందితుడు పాపపు సొమ్ముతో రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించాడు. కాకినాడలో వైకాపా నాయకురాలు షర్మిల పాదయాత్రకు ఆ పార్టీ కార్యాలయ భవనానికి దోపిడీ సొమ్ము వెచ్చించాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజమండ్రి ఏటీఎంలలో నగదు నిర్వహించే ఎస్ఎస్ఎంఎస్ సంస్థలో 7.31 కోట్ల దోపిడీ నిర్వాహకుడి హత్యలో వైకాపా నేత శ్రీధర్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. హతుడు ఈ వ్యవహారంలో ఓ పాత్రధారి కాగా అతన్ని చంపిన వారు కూడా తోటి మిత్రులే కావడం మరో విశేషం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్ రెడ్డి వైకాపా నాయకుడు. దోపిడీ చేసిన సొమ్ము నుంచి షర్మిల పాదయాత్రకు పార్టీ కార్యాలయం సొంత భవనానికి ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు గుజ్జు శ్రీధర్ రెడ్డి తండ్రి రామారావు చాలా కాలం క్రితం ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడకు వలస వచ్చాడు. కొంతకాలం డాన్సర్ గా పనిచేసిన శ్రీధర్ రెడ్డి 2008లో సాయి ప్రసాద్ రెడ్డి ద్వారా ఏటీఎంలో నగదు నిర్వహణ బాధ్యతల్లో చేరాడు. ఏడాది నుంచి శ్రీధర్ రెడ్డి జీవితం పూర్తిగా మారిపోయింది. విలాసాలకు అలవాటు పడిన అతని మిత్రులు బ్యాంకు డబ్బులను ఏడాపెడా సొంత అవసరాలకు వాడుకునేవారు. రాజమండ్రి కాకినాడ ఏటీఎంలలో డబ్బు పెట్టకుండా సొమ్ము వాడుకొని ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడేవారు. అందుకోసం అక్కడ సొమ్ము ఇక్కడ సొమ్ము అక్కడ జమ చేస్తూ ఉండేవారు. సాయి ప్రసాద్ రెడ్డిని రాజమండ్రి ఏటీఎం బాధ్యతల నుంచి తప్పించడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికే శ్రీధర్ రెడ్డిని కూడా తప్పించారు. దీంతో తీసుకున్న సొమ్ము సర్దుబాటు చేయడం వారికి కష్టమైంది. రాజమండ్రిలో ఉండే సెక్యూరిటీ గార్డును హత్య చేసి సంస్థలో ఉన్న డబ్బును తస్కరించి దోపిడీ దొంగల పన్నాగంగా చిత్రీకరించాలని పథకం రూపొందించారు. అందుకోసం 2 సార్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సాయి ప్రసాద్ రెడ్డి పరారయ్యాడు. దీంతో బాధ్యతంతా శ్రీధర్ రెడ్డి పైనే పడింది. మిగతా వారితో కలిసి పథకాన్ని అమలు చేశాడు. లాకర్లో ఉన్న సొత్తు నుంచి 40 లక్షల్ని హత్యకు గురైన శ్రీధర్ రెడ్డికి ఇచ్చాడు. నిందితులంతా బార్లో కలుసుకున్నారు. అయితే సెక్యూరిటీ గార్డు తాను రావడం లేదని చెప్పడంతో శ్రీను అతని బదులు విధులు నిర్వహించాడు. అయితే దోపిడీ విషయం బయటపడుతుందేమోనని భయపడిన శ్రీధర్ రెడ్డి తన స్నేహితుల సాయంతో శ్రీను గొంతు నులిమి చంపి బ్లేడ్తో శరీరంపై ఘాట్లు పెట్టి కారం చల్లాడు. అతను దోపిడీ జరిగినట్లు ప్లాన్ అమలు చేశాడు. లాకర్లో మిగిలిన 52 లక్షల్ని తీసుకెళ్లాడు శ్రీధర్ రెడ్డి. హత్య దోపిడీ కేసులో శ్రీధర్ రెడ్డి పాత్ర ఉందని తేలడంతో వైకాపా నాయకులు జాగ్రత్త పడ్డారు. ఎవరికంటా పడకుండా అతని బొమ్మలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. వాటిని ఈటీవీ సేకరించింది. శ్రీధర్ రెడ్డికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదంటూ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి హడావుడిగా ప్రెస్ మీట్లో చెప్పడం విశేషం.